నమస్తే అండి. నా పేరు వెలగాని నరసింహులు. నేను ఏపీ హైకోర్టు అడ్వకేట్ అండి. నేను ఈరోజు ఒక చిన్న విషయం మీకు అవగాహన కోసం చెప్పేది ఏంటంటే కనుక, ఒక క్లయింట్ డౌట్ అడిగితే దాన్ని యథారూపంగా మీకు వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. అతను అన్నదమ్ములు ఇద్దరు కలిసి జాయింట్గా కొన్ని వ్యాపారాలు చేసి ఒక స్థలాలో లేకుండా కనుక ఇల్లు కొని వాళ్ళ తల్లిగారి పేరుతో పెట్టడం జరిగినది. చివరికి ఏమైందంటే వాళ్ళ అన్నగారు ఇతనికి నేను ఆస్తి ఇవ్వాల్సిన పని లేదు, లేకుంటే షేర్ ఇవ్వాల్సిన పని లేదు, ఎప్పుడో చిన్నప్పుడు నువ్వు చిన్నగా ఉన్నప్పుడు కుటుంబ వ్యవహారాలంతా నేను చూశాను అని చెప్పి ఇప్పుడు యువకన్నా సాధించేశాడు. కాబట్టి ఇతను ఏమంటాడంటే అట్ ద టైమ్ ఆఫ్ ఎంటరింగ్ ఇంటూ ఒక అండర్స్టాండింగ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇద్దరు కలిసి భాగాలుగా జాయింట్గా ఆస్తులు సంపాదించాలి, దాని తర్వాత పంచుకోవాలని చెప్పి ఒక వ్యాపారం స్టార్ట్ చేసినప్పుడు ఆ వ్యాపారం నుంచి లాభాలు పంచుకుంటూ ముందుకెళ్ళినప్పుడు ఆ టైంలో ఈ ఎల్డర్ బ్రదరు ఈ విషయాలు చెప్పకుండా చివరికి ఆస్తులు సంపాదించిన తర్వాత ఈ విషయం చెప్పడం వల్ల ఎవరైతే యంగర్ బ్రదర్ ఉన్నారో యంగర్ బ్రదర్ నష్టమవుతుంది కదా. కాబట్టి ఇతను ఇప్పుడు ఏం చేస్తాడు, సూట్ వేస్తాడు. అడ్వైజ్ చేసింది ఏంటంటే సూట్ వేస్తాడు. సూట్ వేసినప్పుడు ఇతను చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే కనుక అటువంటి కేసులు మీరు వేయాలనుకున్నప్పుడు కానీ ఏదైనా సరే ఖచ్చితంగా మీరు ఇంట్రీమ్ రిలీఫ్ కోసం ట్రై చేయాలి. ఇంట్రీమ్ రిలీఫ్ అంటే కనుక ఇప్పుడు ఆ ఆస్తిని థర్డ్ పార్టీ రైట్స్ క్రియేట్ అయినాయి అనుకోండి, ఆ ఆస్తిని తీసుకెళ్ళి వేరే వాళ్ళకి అమ్మేశారనుకోండి, మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి పార్టీకి యాడ్ చేయాలి. ఇక్కడ ఇంట్రీమ్ ఇంజెక్షన్ మీరు తీసుకోకుండా కేసులు రన్ చేసుకుంటూ ఉండటం వల్ల అది చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. కాబట్టి ఇంజెక్షన్ తీసుకునేదానికి లేకుంటే ఇంట్రీమ్ రిలీఫ్ మీరు తీసుకునేదానికి ప్రైమా ఫేసిగా కోర్టు ఏం చూస్తుందంటే బ్యాలెన్స్ ఆఫ్ కన్వీనియన్స్. ఖచ్చితంగా కేసు ఇతను గెలిచే అవకాశాలు ఉన్నాయి, ఇతనికి భాగం వస్తుందని చెప్పి మీరు ఇనిషియల్ స్టేజ్లోనే కోర్టు నిర్ధారించుకునేటట్లు మీరు కనుక అవకాశం మీ దగ్గర ఉండే అవకాశాలన్నీ మీరు కోర్టు తెలియపరిస్తే కనుక ప్రైమా ఫేసిగా కోర్టు సాటిస్ఫై అవుతుంది. బ్యాలెన్స్ ఆఫ్ కన్వీనియన్స్ మీకు అనుకూలంగా కోర్టు ఉన్నదని చెప్పి మీకు అనుకూలంగా రికార్డు ఉన్నదని చెప్పి కోర్టును కన్విన్స్ చేయాలి. మూడోది ఏంటంటే ఇర్రిపేరబుల్ లాస్. ఒకవేళ అమ్మేశారనుకోండి, లేకుంటే దాన్ని పూర్తిగా సేల్ చేసేసి ఎవరికైనా ఇచ్చేసి లేకుంటే కనుక అది బ్యాంకులో లాక్ చేసి ఇంకో రకం చేశారనుకోండి, ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారనుకోండి, మళ్ళీ ఈ కేసు విన్ అయినా కానీ నాకు పర్పస్ సర్వ్ కాదు అనే ఉద్దేశంతో మీరు కోర్టును కన్విన్స్ చేసుకోలేనంటే కనుక ఖచ్చితంగా మీకు ఇంట్రీమ్ రిలీఫ్ ఖచ్చితంగా లోయర్ కోర్టులోనే వస్తుంది. అలా రాకన్నా పోయిన పక్షంలో కావాలంటే నెక్స్ట్ అపిలేట్ కోర్టుకు కానీ లేకుంటే హైకోర్టుకు కానీ అప్రోచ్ అయ్యి ఆ ఏదైతే ఆర్డర్ మీకు అగెనిస్ట్గా వస్తుందో ఆ ఆర్డర్ని ఛాలెంజ్ చేసుకుంటే స్టిల్ ఆ కేసు పెండింగ్ ఉన్నంత వరకు ఈ ఆర్డర్ని ఛాలెంజ్ చేసుకుంటే కనుక మీకు ఆ ఆర్డర్ వచ్చిందనుకోండి, వాళ్ళు దాన్ని సేల్ చేసేదానికి లేదు, లేకుంటే కనుక థర్డ్ పార్టీ రైట్స్ క్రియేట్ చేసేదానికి లేదు, టిల్ ద డిస్పోజల్ ఆఫ్ ది మెయిన్ సూట్ అని చెప్పి ఒక ఆర్డర్ తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. అలా తీసుకోకన్నా కానీ కేసు రన్ చేసుకుంటే కనుక చివరిగా కేసు గెలిచి మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి యాడ్ చేసి ఇదంతా ఏమవుతుందంటే ప్రొలాంగ్డ్ చాలా టైం సివిల్ సూట్ పర్టికులర్గా సివిల్ సూట్లో ఏమవుతుందంటే అడ్జస్ట్మెంట్స్ లాంగ్ అయిపోవడం వల్ల చాలా టైం పట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇటువంటి ప్రికాషన్స్ మీరు తీసుకుంటారనే ఉద్దేశంతో మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ సద్వినియోగం చేసుకుంటారు. ఇటువంటి అవగాహన కలగటం వల్ల క్లయింట్కి చాలా ఉపయోగమవుతుందని ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. నమస్తే అంటూ ఉంటానండి.